మాటలను మనం శ్రద్ధగా విందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము చదువుదాం. 10వ వచనం. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. గట్టిగా చప్పట్లు కొడుతూ మరొకసారి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ఇదిగో మీరు శోధించబడినట్లు, ఇదిగో మీరు శోధించబడినట్లు. క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఇటు చూడాలి. మన ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక దాని చేత శోధించబడుతూనే ఉంటాం. ప్రతి క్షణము శోధించబడుతూనే ఉంటాం. శోధన లేని క్రైస్తవుడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరు. కొంతమంది స్త్రీ చేత శోధించబడతారు, కొంతమంది పురుషుడి చేత శోధించబడతారు, కొంతమంది డబ్బు చేత శోధించబడతారు, కొంతమంది ఈ లోక ఆచారాల చేత శోధించబడతారు, కొంతమంది ఈ లోక సంబంధమైన పరిస్థితులను బట్టి శోధించబడతారు. అనేక రకరకాల సమస్యల చేత శోధించబడుతూ ఉంటారు ఈ లోకంలో ఎంతో మంది. ప్రభు చెబుతున్న మాట, మీరు గమనించండి, మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని, అందరిని కాదు, మీలో కొంతమందిని అపవాది ఏం చేస్తుందంటండి? చెరలో ఏం చేస్తుందంట? శోధించబడేటట్లుగా చేయిస్తుంది అపవాది. కొందరిని బలహీనతలకు గురి చేస్తుంది, కొందరిని మానసికంగా గురి చేస్తుంది, కొందరిని బలహీనతలకు గురి చేస్తుంది. మీలో కొందరిని అపవాది ఏం చేస్తుందంటండి? శరలో ఏం చేస్తుందంట? శరలో వేయించేసి సంఖ్యలతో బంధించేస్తుందట. ఈ రోజున చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? పాపం అనే సంఖ్యలో అనే శరలో ఏం చేశాడు అపవాది చాలా మంది. మనశ్శాంతి లేక, నెమ్మది లేక, కోల్పోలేని స్థితిలో ఉంటూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎంతో మంది కొట్టుకులాడుతున్న సందర్భాలు ఈ రోజున చాలా మంది ఉన్నారు. నువ్వు అనుకుంటూ ఉంటావు, నేను ఈ శరలో నుంచి నేను బయటకు రావాలని కోరుకుంటున్నావు, కానీ రాలేకపోతున్నావు. ఈ సంఖ్యల నుంచి నేను బయటకు రావాలని కోరుకున్నావు, బయటకు రాలేకపోతున్నావు. ఈ ఊపిలో నుంచి బయటకు రావాలనుకుంటున్నావు, రాలేకపోతున్నావు. చాలా మంది అనుకుంటున్నారు, ఈ అప్పుడు ఊపిలో నుంచి నేను ఏదో రోజులు బయటకు వస్తాను అని అనుకుంటున్నావు, కానీ బయటకు రాలేకపోతున్నావు. ఈ పాపమని ఊపిలో నుంచి బయటకు రావాలి అని అనుకుంటున్నావు, కానీ రాలేకపోతున్నావు. రాలేక చాలా మంది అనుకుంటున్నారు, ఇక నా బతికితేనేమో, నేను ఈ అప్పుడు నుంచి నేను కట్టుకోలేనేమో, నేను ఈ సమస్య నుంచి బయటకు రాలేనేమో, నేను దినదినము శోధించబడుతున్నాను, దినదినము ఏదో ఒక బలహీనత చేత శోధించబడుతున్నాను, ఏదో అనారోగ్యం చేత శోధించబడుతూనే ఉన్నాను, ఏదో ఒక రకంగా నేను శోధించబడుతున్నాను. కాబట్టి ఈ శోధనని నేను భరించలేను, ఈ బాధని తట్టుకోలేను, నేను ఈ కష్టాలను తట్టుకోలేను, ఈ ఇబ్బందులు తట్టుకోలేను, ఈ నిందలు తట్టుకోలేను, ఈ సమస్యలను తట్టుకోలేను అనుకునే వారి లోకంలో ఎంతో మంది ఉండొచ్చు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా సరే, ఈ మాట్లాడుతున్న ప్రియమైన సహోదరుడు, సహోదరి, అపవాది కొందరిని తీసుకొని వెళ్ళి శరలో ఏం చేశాడట? శరలో ఏం చేసి బందీఖానంలో బంధించి వేశాడట. అయితే ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. నా పని అయిపోయింది అని అనుకున్నావా? ఇక నా జీవితం అయిపోయింది అని అనుకున్నావా? ఇక నేను కట్టలేను, నేను బయటకు రాలేను, నా వల్ల కాదు అని అనుకుంటున్నావా? ఇక నా జీవితం మటాస్ అయిపోయింది, నా జీవితం అయిపోయింది అని అనుకుంటున్నావా? అయితే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇలాంటి పరిస్థితులు ఎవరైతే ఉన్నారు, ఏంటి నా జీవితం ఇలా ప్రశ్నార్థమైపోయింది,
ఈ శ్రమలేంటి, ఈ బాధలేంటి, కష్టాలేంటి, కన్నీళ్ళేంటి? ఈ లోకంలో నేను ఎందుకు జీవించాలి? ఈ లోకంలో నేను ఎందుకు బ్రతకాలి? నాకే రావాలి కష్టాలు, నాకే రావాలి బాధలు, నాకే రావాలి ఇలాంటి శోధనలు, నాకే రావాలి ఇలాంటి బాధలు, బలహీనతలు. నేను ఈ లోకంలో ఎందుకు బ్రతకాలని ఒకవేళ ఈ ఉదయకాలం ఈ ఆనందంలో పాల్గొన్నా, ఒకవేళ నీవో వచ్చు, నేను వచ్చు, అందరూ కావచ్చు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినాలు మాత్రమే సెల కలుగుద్ది. ఎన్ని దినాలు కలుగుతుందంటండి చెప్పండి. నేను దీంట్లో పడిపోయిన బయటకు రాలేకపోతున్నాను, ఈ శ్రమంలో ఉన్నాను, ఈ కష్టాల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, నేను బయటకు రాలేకపోతున్నాను అనుకుంటాను. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని రకాలుగా శోధించబడినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డా, నువ్వు ఎన్ని రకాలుగా కుంగిపోయినా, ఎన్నో రోజులు కాదంట, కొన్ని రోజులు మాత్రమే ఈ శ్రమ కలుగుద్దంట. చప్పట్లు కొడుతుంది. ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండదు తల్లి. ఈ రోజు ఉన్నట్లు నీ బ్రతుకు రేపు ఉండదు. ఈ రోజు నీ కుటుంబం చిల్లా చెరిగిపోయిన పరిస్థితి ఈ రోజు ఉండొచ్చు. ఈ రోజు నీ కుటుంబం పతనమయ్యే పరిస్థితులు ఈ రోజు నీకు ఉండొచ్చు. ఈ రోజు నువ్వు కన్నీరు కాల్సిన శ్రమను బట్టి, బాధను బట్టి, బలహీనతను బట్టి ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో ఈ రోజు బాధపడచ్చు. శ్రమ ఎల్లకాలం ఉండదు, బాధ ఎల్లకాలం ఉండదు, కష్టం ఎల్లకాలం ఉండదు, బలహీనత ఎల్లకాలం ఉండదు. పోయిన సంవత్సరంలో, పోయిన నెల ఇదే టైంలో ఒకవేళ నువ్వు హాస్పిటల్లో ఉన్నావు. ఈ రోజు నువ్వు ఉన్నావా? నిన్న అర్థనాన్ని ఏ విషయంలో కుంగిపోయావు? ఈ రోజు ఆ కుంగితాలు ఈ రోజు నీకుందా? ఎల్లకాలం శ్రమలు ఉన్నాయని, ఎల్లకాలం బాధలు ఉన్నాయని, ఎల్లకాలం ఇబ్బందులు నిరుత్సాహపడద్దు. ఈ రోజున్న కష్టం రేపు ఉండదు తల్లి. ఈ రోజున్న బాధలు రేపు ఉండవు. ఈ రోజున్న నిందలు రేపు ఉండవు. 10 రోజులు శ్రమ దినాలు నీకు ఉంటాయి. ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉండు. గట్టిగా చెప్పకూడదు. మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉండు. శ్రమ వచ్చిందా కుంగిపోవద్దు, బాధ వచ్చినా కుంగిపోవద్దు, ఇబ్బందులు వచ్చినా కుంగిపోవద్దు, శోధించబడుతున్నా కుంగిపోవద్దు, నిందలు కూడా నడవలసిన పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయా? కుంగిపోవద్దు. యోగు జీవితంలో కుమారులు పోగొట్టుకున్నాడు, కుటుంబస్తులందరూ పోగొట్టుకున్నారు, ఆస్తులు పోయి, అంతస్తులు పోయి, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టం. స్నేహితులు వచ్చారు, నిందిస్తున్నారు. నీ దేవుడు ఏం చేశాడయ్యా? నీ దేవుడిని చేయి విడిచిపెట్టేశాడా? నీ దేవుడిని చేయి వదిలేశాడా? ఎందుకయ్యా బతుకు నీ బతుకు? పద్నాల భక్తి భక్తి అంటావు, పద్నాల దేవుడు దేవుడు అంటావు. దేవుడు ఏం చేశాడయ్యా? ఇలాంటి శ్రమ లోకములు, నీకున్న శ్రమలు ఈ లోకములు నేను ఎక్కడ చూడలేదయ్యా. నీకు వచ్చిన బాధలు నేను ఎక్కడ చూడలేదయ్యా. నీకు వచ్చిన కన్నీళ్ళు నేను ఎక్కడ చూడలేదయ్యా అనుకుని ఎంతో మంది గుచ్చు మాట్లాడుతుంటే ఏం చేయాలో అర్థం కాని స్థితిలో గుండెలో బాదుకుంటున్నాడేమో. ఒకవేళ ఆ వ్యక్తి ఈరోజు నీ జీవితంలో కూడా నీకు వచ్చిన శ్రమలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు ఏమైనా నువ్వు కుంగిపోతుంటే అనేక మంది వచ్చి ఏమో నీ బాధలు చూస్తుంటే నేను ఎక్కడ చూడలేదమ్మా, నీ బాధలు ఎక్కడ చూడలేదమ్మా, నీ కన్నీళ్ళు ఎక్కడ చూడలేదయ్యా, నీ ఇలాంటి స్థితి, ఇలాంటి ఎప్పుడు ఈ పరిస్థితి నీ జీవితంలో వస్తుంది నేను ఎప్పుడు అనుకోలేదండి. ఆ మాటలకి ఒకవేళ నీ జీవితం కుంగిపోతుందేమో. ఈరోజు దేవుడు అంటాడు కదా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎన్ని రకాలుగా నువ్వు శోధించబడినా 10 దినాలు మాత్రమే. ఇవాళ నన్ను రేపు ఉండదు. అయినను సరే నువ్వు నమ్మకంగా ఉండవు, నమ్మకంగా ఉండవు. దేవుని మీద నువ్వు ఆధారపడు, దేవుని మీద విశ్వాసం ఉంచు, దేవుని మీద నమ్మకం ఉంచు. నీ స్థితులు మారుస్తాడు, నీ బ్రతుకులు మారుస్తాడు. దేవుని యందు నమ్మకం ఉంచగలిగితే, దేవుని మీద విశ్వాసం ఉంచగలిగితే
నా శ్రమల్లో దేవుడు నాకు మొరపెడితే ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు, నాకు జవాబిస్తాడు. జవాబిచ్చే దేవుడు నాకు ఉండగా, మాట్లాడే దేవుడు నాకు ఉండగా, నా కష్టాలు తీర్చే దేవుడు నాకు ఉండగా నేను ఎందుకు దిగులు పడాలి? నేను ఎందుకు బాధపడాలి? నేను ఎందుకు కుంగిపోవాలి? నేను ఎందుకు వేదన పడాలి అని నువ్వు దేవుని దృష్టిలో, దేవుని బుద్ధిలో, దేవుడి నీకు ఇచ్చిన జీవితంలో నీకు నమ్మకం కలిగి ఉంటే దేవుడు ఏమి ఇస్తాడో తెలుసా? జీవ కిరీటాన్ని ఇస్తాడట. గట్టిగా చెప్పడం మరణం వరకు నమ్మకంగా ఉండాలి. కష్టం వచ్చిన, బాధ వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, శోధన వచ్చిన నీకు నమ్మకంగా ఉండగలిగితే దేవుళ్ళు పొందుకునేది ఏంటో తెలుసా? జీవ కిరీటం. ఆ జీవ కిరీటము పొందుకునేంత వరకు ఎన్ని శ్రమ వచ్చిన రాని, ఎన్ని బాధలు వచ్చిన రాని, ఎన్ని ఇబ్బందులు వచ్చిన రాని, ఎన్ని కష్టాలు వచ్చిన రాని, ఎన్ని శోధనలైనా రాని, ఎన్ని నిందలైనా రాని, ఏం పర్లేదు, నేను చేసే ప్రార్థన మర్చిపోను. నా మోకాళ్ళు అరిగిపోయా పర్వాలేదు, నేను మోకరిస్తూనే ఉంటాను. ఎవరేమనుకున్నా సరే నేను దేవుని మందిరానికి వెళ్తూనే ఉంటాను. ఎవరేమనుకున్నా సరే నేను దేవుని విడిచిపెట్టను అని ఒక్క ఒప్పందముతో దేవుని సన్నిధిలో మనం దేవుని ఆరాధించగలిగితే, దేవుని మీద నమ్మకం ఉంచగలిగితే దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుడు జీవకిరీటాన్ని దేవుడు నాకే అనుగ్రహిస్తాడు. 7 సంఘాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 2వ సంఘం స్ఫురణలో ఉన్న సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ సంఘమా, నిందలు వస్తున్నాయని బాధపడుతున్నావా? ఓ సంఘమా, బాధలు వస్తున్నాయని కుంగిపోతున్నావా? ఓ సంఘమా, నిరుత్సాహపడుతున్నారా? ఓ సంఘమా, ఇబ్బందులు పడుతున్నారా? ఎన్నో దినాలు ఈ శ్రమలు, ఎన్నో దినాలు ఈ కష్టాలు. నమ్మకంగా ఉండు. ఎవరేమనుకున్నా సరే నమ్మకంగా ఉండు. ఎన్ని శోధనలు వచ్చినా సరే నమ్మకంగా ఉండు. నువ్వు దేవుడు జీవ కిరీటాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాడు. కాబట్టి ప్రేమైన తల్లి, ప్రేమైన సోదరుగా, ఒకవేళ ఏ రకంగా నువ్వు శోధించబడుతున్నావు, ఏ రకంగా నేను శోధిస్తున్నా, అపవాది ఎన్నో రకాలుగా నేను శోధిస్తున్నాడా? అయినా నువ్వు ప్రార్థన మర్చిపో. ప్రార్థన గట్టిగా ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి, దేవుడిని విడిచిపెట్టకుండా ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని చెప్పాడు. సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు నేను కాక, జయించేవాడు 2వ మరణం వల్ల ఏ హాని చెందక. ఇలా యోగు వలె ఆర్థికంగా శోధించబడుతున్నారేమో. నాలో చేత నిండా డబ్బులు ఉన్నాయండి, ఏమో చిల్లు కూడా చేతిలో ఉండట్లేదు అని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నాళ్ళు బాగానే ఉందండి మా కుటుంబం, ఏంటో మా కుటుంబ పరిస్థితి ఎలాగైపోయింది అని కొన్ని కుంగిపోతున్నాము. ఎన్నాళ్ళు నా బిడ్డలు బాగానే నా మాట వినేవాళ్ళు, అది క్రమంగా పెద్దోళ్ళు అవుతున్నారు. చెప్పినా సరే వాళ్ళు వినట్లేదు. ఒకప్పుడు ఉంటేనే, ఒకప్పుడు చిన్నపిల్లలు ఉంటేనే బాగుండేదేమో, చెప్పిన మాట వినేవాళ్ళు. ఏంటి నా పరిస్థితి ఎలా ఉంది అని మన బిడ్డల విషయంలో నేను చాపడుతున్నావా? ఆరోగ్యంగానే ఉన్నాను, మంచిగానే పని చేసుకుంటున్నాను, ఏంటో సడన్గా ఈ రోగం ఏంటో నన్ను పట్టుకొని పీడిస్తుంది, నేను ఏం చేయాలి అనుకుని ఇక నేను పని చేసుకోలేనా, ఇక నేను ముందుకు వెళ్ళలేనా, నా బ్రతికితేనా అని ఒకవేళ బలహీనత చేత కుంగిపోతున్నదేమో. డబ్బులు కట్టుకోవడానికి, అప్పులు కట్టుకోవడానికి డబ్బులు చేతిలో ఒక చిల్లిగా కూడా లేకుండా, ఏ మార్గంలో నుంచి డబ్బులు వస్తాయి కూడా తెలియకోకుండా ఒకవేళ బాధపడుతున్నావేమో. నువ్వు అనుకుంటావు, ఒక దైవజనుడు చెప్తే విన్నా, అప్పులు ఎక్కువైపోతున్నాయట, వడ్డీలు కట్టుకోవాలి, కట్టుకునే మార్గాలు లేవు, ఏ డబ్బులు కట్టాలో తెలియదు, ఎక్కడ తెచ్చి కట్టాలో తెలియదు. ఏసయ్యా, నా పరిస్థితి ఏంటి ఏసయ్యా? అన్ని మార్గాలు ముడిపడిపోయి ఏ రకంగా డబ్బులు తీసుకొచ్చి కట్టుకోవాలో తెలియదయ్యా, నన్ను ఏం చేయమంటానయ్యా అని
ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడని అడుగుతాడు అంటే అప్పుడు దేవుడు కూడా నేను అమ్మనయ్య, ఆయన కూడా బాధపడుకుంటే వ్యాధ పడుకుంటా అనుకుంటాడంట. అయ్యో అవునయ్య, నువ్వు చెప్పినట్లు నీ మార్గాలన్నీ ముడిపడిపోయి ఇప్పుడు నేనేం చేయాలి అని దేవుడు కూడా పొరగొట్టుకుంటాడంట. ఏం చేయాలి బిడ్డలు, నేను ఏం చేయాలి? అప్పుల్లో కూలిపోయాడు, అప్పుడు సమస్యలు నలిగిపోతున్నాడు, అన్ని మార్గాలు ముడిపడిపోయి నేనే నాకు చెప్తాడు, ఇప్పుడు నేనేం చేయాలి అని ఆయన కూడా బాధపడుతున్నాడంట. మన దేవుడు బాధపడేవాడా, పొరగొట్టుకునేవాడా? నీవు ముయ్యబడినవాడు, ముయ్యబడిపోయి అని కుంగిపోతాడు. ఆయన చేతులు ఇప్పుడు తెరవబడినే ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒక దైవజనుడు ఇంట్లో గడవట్లేదంట, ఇంట్లో అసలు ఏమీ గడవట్లేదంట. సంఘానికి ఒక ఇద్దరు ముగ్గురు వస్తున్నారు. వాళ్ళు వచ్చి 10 రూపాయలు 20 రూపాయలతో కుటుంబం గడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. దైవజనుడు, నేను చిన్నప్పుడు నా దైవజనుడు సాక్ష్యం, చనిపోయారు, ఆయన ప్రభుత్వం నిద్రించారు. చాలా కష్టంగా ఉందంట. ఆయనకి వేరే ప్రాంతంలో చిన్న సంఘం ఉంటే సంఘానికి వెళ్ళాలి, చేతిలో చిల్లి కవర్ కూడా ఏమీ లేదు, సాధ్యం కూడా డబ్బులు లేవు. ఏం చేయాలి అర్థం కాక ఇద్దరు ముగ్గురు వచ్చారు. వాళ్ళు వేసిన కానుక కనీసం ఇందుకు పనికిరాదు, ఉపయోగపడతాయి, ఎక్కడ కూడా తీసుకెళ్ళకపోలేదని. ఒక 2 రూపాయలు, మా ఆయనతో ఒక 6 రూపాయలు వేసారంటే 6 రూపాయలు పట్టుకుని ఎక్కడికి వెళ్తాడు? ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో తగ్గిపెట్టి ప్రార్థన చేస్తున్నాడట. అయ్యా పలానా చోట వాక్యాన్ని పిలిచారు, వెళ్ళాలి, 6 రూపాయలు మాత్రమే ఉన్నాయి అయ్యా, నా పరిస్థితి ఇంటేసాయా, ఇప్పుడు నేను ఎలాగ వెళ్ళాలి ఇసయ్యా, ఏ రీతిగా వెళ్ళాలి ఇసయ్యా? ఎవరికి కష్టం వచ్చిందంటే, బాధ వచ్చిందంటే, ఇబ్బంది వచ్చిందంటే, శోధన వచ్చిందంటే మొట్టమొదటి మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నా ఈసయ్య మాత్రమే. పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాపకండి, పక్క వాళ్ళని మాత్రం అడగండి. ఎవరిని అడగాలో తెలుసా? నీ ఇంట్లో గడవట్లేదా? నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? చేతి నిండా పని లేక బాధపడుతున్నారా? పక్క వారికి చెప్పించి అనిపించే కంటే, పక్క వారికి చెప్పి నీ బాధ చెప్పుకునే కంటే, పక్క వారికి చెప్పి నీ స్థితి ఇది అని చెప్పుకునే వారికంటే, కష్టాలు తీర్చే దేవుడు, అవసరతలు తీర్చే దేవుడు, బాధలను చూపించే దేవుడు, నీ కుదువులన్నీ తీర్చే దేవుడు నీకున్నగా ఆయనతో చెప్పుకోకుండా ఇతరులకు చెప్పుకొని నువ్వు పరసమయ్యే కంటే, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నమ్మకస్తుడని, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు గుప్పుడు నిప్పుతాడని, నీవు ఆరాధిస్తున్న దేవుడు ప్రతి అవసరంతో తీరుస్తాడని ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే నీ మనవి ఆలకించుకొని ఉంటాడా? నీ ప్రార్థన ఆలకించుకుంటూ ఉంటాడా? ఆ దైవజనుడు అలాగే ప్రార్థన చేసింది. అయ్యా పలానా చోటకి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను, 6 రూపాయలు మాత్రమే ఉన్నాయి, ఏం చేయాలి సయ్యా? రేపు నాకు ఇల్లు కడవాలన్నా కూడా నా చేతులు చెల్లు కలలేదు, ఏం చేయాలి సయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్వరం వినపడటం ప్రారంభమైంది. ఆ దైవజనుడికి దేవుని స్వరం వినపడపడుతుంది. ఓ దైవజనుడా, నిజంగా ఒక తండ్రి తన కుమారుడితో మాట్లాడుతున్న సందర్భం, నా కుమారుడా, ఓ దైవజనుడా, పలానా చోటకు వెళ్ళావు, పలానా చోటకు వెళ్ళావు, నిజంగా దారి చూపించాడు దేవుడు, ఎక్కడికి వెళ్ళాలో దారి చూపించాడు, ఏ ప్లేస్ లో ఏమైనా ధననిధులు ఉన్నాయో దారి చూపించాడండి దేవుడు. పలానా చోటుకు వెళ్ళు. అలాగే ఆయన అక్కడ ఒక చెట్టు ఉంటుంది, నిజంగా కళ్ళ కట్టినట్లు దేవుడు చెట్టు ఉంటుంది, ఏదో అదంతా కళ్ళ కట్టు చూపిస్తున్నాడు. పలానా దారికి వెళ్ళు. దేవుడికి ఏం తెలుసు అనుకోవచ్చు, నీ కుటుంబంలో బియ్యం ఉన్నాయా లేవా అని కూడా దేవుడికి తెలుసు, నీ కుటుంబం కలుస్తున్నా లేదనేది కూడా ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. దేవుడికి మరి లేనిది లోకంలో ఏది లేదు. పలానా చోటుకు వెళ్ళు. ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు ఆ లోపల ఒక రంధ్రం, ఆ రంధ్రం చేయి పెట్టు, నీకు కావలసిన తన అక్కడ నేను సమకూర్చానని చెప్పాడంట దేవుడు. గట్టిగా చెప్పకూడదు. దేవుడు పక్కన దారి చూపిస్తూ పలానా చెట్టు కాదు నువ్వు వెళ్ళు, అక్కడ ఒక రంధ్రం ఉంటుంది, ఆ తొర్ర ఉంటుంది, ఆ తొర్రలో నువ్వు చేయి పెడితే ఇదిగో నీకు కావలసిన ధనాన్ని నేను సమకూర్చి పెట్టాను, నువ్వు వెళ్ళు అంటే ఈయన అంటాడు, అయ్యా
చుట్టూరు కూడా పేకాటోళ్ళు ఉంటారు. నేనెలనయ్యా అని అన్నాడట. ఆ ఊర్లో చెక్కిన ఆ వరకు మీద పేకాటోళ్ళు ఉంటారు. ఆయన తెలీదా? ఎప్పుడు చూసేవాడే కదా. నేనెలనయ్యా అన్నాడు. దేవుడికి స్తోత్రం. నేను వెళ్ళలేదమ్మా, ఆ దర్శనం ఆగిపోయింది. దేవుడికి స్తోత్రం. ఈ సమానం కూడా చెప్పలేదంటే దేవుడు నేను అన్నాడు, ఇది మాయమైపోయింది. ఈ దర్శనం ఆగిపోయింది. ఈయనేమన్నాడు? ఆ చెట్టు కాడ ఎప్పుడు నిరంతరం వాళ్ళు పేకటగా ఉంటారయ్యా, నేను ఎన్నయ్యా అని అనుకుంటారు. పాస్ గారంటే పేకటగా వచ్చాడు, పాస్ గారంటే స్థలంలో వచ్చాడు అని అనుకుంటారు. నేను అన్నా అని అంటే ఈ దర్శనం ఆపేశారంట. ఎవరు అమ్మా? తర్వాత ఎవరు? దేవుడు. దేవుడి దగ్గర చెప్పేసుకొని పరిస్థితులు మార్చగలిగిన వాడు ఆయన. అక్కడ ఉన్న సంగతి, శక్తి చెప్పిన సంగతి, దాడి చెప్పిన సంగతి, అక్కడ పేకటంలో ఉంటాను ఉండదు దేవుడికి తెలీదా? చెప్పండి. దేవుడికి అందరికీ అన్నీ తెలుసు. ఈ రోజు నీ హృదయంలో ఉన్న బాధ తెలుసు, నీ హృదయంలో ఉన్న కష్టం తెలుసు, నీ హృదయంలో ఉన్న త్యాగం తెలుసు, నీ హృదయాంతరంలో ఉన్న శోధన ఏంటో ఆయనకు తెలుసు. నువ్వు ఏదో ఒక సమస్య స్థానానికి వచ్చావు, ఏదో ఒక బాధతో వచ్చావు, ఏదో ఒక నిందతో వచ్చావు, ఏదో ఒక అవమానంతో వచ్చావు, ఏదో ఒక కష్టంతో వచ్చావు, ఏదో ఒక బలహీనతో వచ్చావు. దేవుడిని విడిచిపెట్టడం, దేవుడు చంపులుసుకొని సరాసరి దేవుడు చూపించే స్థలానికి వెళ్ళాను. ఆ చెట్టు ఎవరనకు ఆ ఒక త్వరలో చేపెట్టింది రబ్బర్ చుట్టి 500 లోడ్లు. ఆయన కావలసిన ధనం కంటే విస్తారమైన ధనము ఆ త్వరలో దాచి ఉంచాడంట. గట్టిగా చప్పట్లు పడుతుంది. దేవుడి మీద ఆధారపడే ఒక వ్యక్తి విశ్వాసి ఏనాడు తప్పు చేయడండి. దేవుడి మీద నీవు నేను ఆధారపడితే ఏ సమయానికి ఏది కావాలో దేవుడు నీకు నాకు అది అనుగ్రహిస్తాడు. నీ బుడ్డిలో ఏ పోదు అవదు. చెప్పండి. పిండి తక్కువ కాదు, నీ కొండలోని తక్కువ కాదంటండి. నిజంగా ఈ దేవుడు ఎంత అద్భుతమైన కార్యం. పిల్లగా నువ్వు దేవుడికి నమ్మకంగా ఉండు, దేవుడి సమస్తమని కూడా దేవుడు నీకు ఇస్తాడు. నమ్మకమైన వారికి మెండుగా దేవుడు ఆయన కలగజేస్తాడు. కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి, కుంగిపోవద్దు. అది ఎన్నో తినాలను కొన్ని రోజులు 5 రోజులు నమ్మకంగా ఉండు, దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడు. అటువంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించుగాక. కాబట్టి కుంగిపోతున్నావా, బాధపడుతున్నావా, దిగులు పడుతున్నావా, ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ శోధనలు అని నలిగిపోవద్దు. ఎన్నో రోజులు బయట కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. అయినా నువ్వు నమ్మకంగా ఉండు. శోధనలో కూడా నమ్మకం ఉండు, బాధల్లో కూడా నమ్మకం ఉండు, కష్టాల్లో కూడా నమ్మకం ఉండు, శోధనలు ఇబ్బందుల్లో కూడా నమ్మకం ఉండు. ప్రతి విషయంలో దేవుడికి నమ్మకం ఉండు. దేవుడు ఏ మాత్రం కూడా చేయకూడదు. నీ చేయ నా చెయ్య విడిచిపెట్టాడు. యోబు ఎన్నంతగా ఆశీర్వదించబడ్డాడండి? చెప్పండి, చెప్పండి. యోబు జీవితంలో 0 స్థాయికి వెళ్ళిపోయాడు. 0 స్థాయి కంటే 0 స్థాయిలోకి వెళ్ళిపోయిన యోబుని 0 తర్వాత ఏంటి? 1లో తీసుకొచ్చాడు దేవుడు. డైరెక్ట్ గా 2లోకి తీసుకెళ్ళాడట. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నీ జీవితం కూడా అంతే. నువ్వు నమ్మకం ఉండు. యోబు బిడ్డలు చచ్చిపోయారని భక్తిలో ఎక్కడ కూడా లోపం భక్తి చేశాడు. భార్య నిందించిందని ఏ మాత్రం కూడా భక్తిలో క్షీణించుకోలేదు. స్నేహితులందరూ నిందించారని ఏ మాత్రం కూడా చెక్కు చెదరని భక్తి, చెక్కు చెదరని విశ్వాస జీవితం, చెక్కు చెదరని పవిత్రమైన జీవితం, చెక్కు చెదరని ఆత్మీయ జీవితం యోగ జీవితంలో కలిగి ఉన్నాడు. కాబట్టి 0 స్థాయిలో వెళ్ళిపోయిన యోగ జీవితం 2 అంతలుగా ఆశీర్వదించబడి గొప్ప దేవుడు ఆయన యోగుకి ఇచ్చాడంటే గట్టిగా చప్పట్లు కొడుతుంది. సిగరించడం ప్రారంభిస్తాడు. 2 అంతలుగా ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడో తెలుసా? ఎప్పుడు నీ జీవితాన్ని సిగరింపజేస్తాడో తెలుసా? ఎప్పుడు నీ బతుకులో ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని పెడతాడో తెలుసా? నీవు దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నప్పుడు. నీకు
అప్పగించిన పనులను నమ్మకంగా ఉన్నప్పుడు ఎన్నో మంది ఎంతమంది అంటారు, మనం దేవుని దృష్టిలో నమ్మకం ఉంటే చాలు, దేవుడు కార్యం చేస్తాడు. నీకు విరోధంగా ఏ ఆయుధము వద్దనడు. నువ్వు నమ్మకంగా ఉంటే ఎంతమంది శత్రువులు నీ మీద దండెత్తి వచ్చినా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ చేతికి ఏమంటున్నాడు చెప్పండమ్మా, మట్టి అంటనేడు. ఎంతమంది శత్రువులు పైకి నీ మీద లేచినా, ఎంతో మంది నీ మీద దాడి చేయాలని చూసినా, ఎంతో మంది నిన్ను బాధ పెట్టాలని చూసినా, నీ జీవితాన్ని నాశనం చేయాలని చూసినా, నీ చేతులకు మట్టి అంటనివ్వడం. నువ్వు ఎప్పుడు తెలుసా? నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు వాళ్ళు నన్ను ఇలా అన్నారయ్యా అని ఏం బాధపడదు. అలా అన్నారని దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే నువ్వు బాధ్యంలో అయిపోతావు. వాళ్ళు అలాగే నిమ్మల మనం ఏం చేశారు అని దాని గురించి ఆలోచించుకుంటూ కూడా నీ భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, దేవుడి మీద నువ్వు ఆధారపడే విషయంలో ఎవరి ఒకవేళ వెనకాడావా నువ్వు అన్ని విషయంలో బలహీనమైపోతావు. బలహీనపడే పరిస్థితులు నీ జీవితంలో అపవాది అనేక రకాలుగా నీ జీవితాలకి అనేక రకాలుగా పంపిస్తాడంట. నువ్వు ఏ విషయంలో కూడా బలహీనుడు కాదు. నమ్మకంగా ఉండాలి. ఎవడేమనుకున్న పర్లా, ఎవరు ఎలా మాట్లాడుకున్న పర్లా, ఎవరు ఎలా ఉన్నా సరే పర్లా, నాకు ఉన్నా లేకపోయినా పర్లా, అసలు నేను తిన్నా తినకపోయినా పర్లా, నేను దేవుడి దృష్టిలో నమ్మకం ఉంటే చాలు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మరి నమ్మకంగా ఉంటామా? కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, వాటి గురించి ఆలోచించుకుంటూ చింతిస్తావా? ఒకసారి ఆలోచించండి. ఏమి చింతించద్దు, బాధపడద్దు. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండే ఉండదు. దయచేసి ఈ మాటల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎన్నడూ ఎప్పుడు ఉండవు. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండవు. ఒకసారి మన జీవితాన్ని సరి చేసుకొని, బ్రతుకులు సరి చేసుకొని, కష్టాల్లో పడిపోయాము, బాధల్లో పడిపోయి, దేవుడు ఇబ్బందులు వచ్చేసినాయి, ఒకవేళ దేవుని నిందించడం, అవమానపరచడాము, ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకొని దేవుని సన్నిధిలో పొందాలి. అటువంటి కృప దేవుడు నాకు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుని తలవంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, ఆలోచించు. స్తోత్రం, 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 స్తోత్రం. మోకరించండి సయా. నమ్మకంగా మేము ఉన్నప్పుడు ఎటువంటి శోధన మమ్మల్ని ఏం చేయలేదయ్యా.